ఛాలెంజ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏమంటున్నారు, అయ్యా మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద మా అన్ని కేసులు ఉన్నాయి, అవన్నీ ఎత్తేసిన తర్వాత జత్వాని మీద కేసులు ఎత్తివేస్తా ఉన్నారు. మీ నాయకులు కార్యకర్తల మీద కేసులు ఎత్తివేయటానికి కాదు మీకు 164 సీట్లు ఇచ్చింది. మీరు జత్వాని కేసు అనేటువంటిది ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి వ్యవహారం, మహిళకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఆగుతుందండి ఆవిడ ఒక 2-3 ఏళ్ళు ప్రచారం ఆడుకున్నప్పుడు మీ కార్యకర్తల మీద అన్ని కేసులు ఎత్తేసిన తర్వాత ఆవిడ మీద కేసులు ఎత్తిస్తారా? అంటే మీ కార్యకర్తలు నాయకులు మీకు రక్షణ, మీ కేసులు ఎత్తివేసుకోవడం కోసం మీకు ఇచ్చింది అధికారం, ఒక మహిళకి న్యాయం చేయడం కోసం మీకు అధికారం ఇచ్చింది. నేను ఒక మాట చెప్తాను వాసుదేవన్ గారు, ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేల మీద, విడుదల రజనీ మంత్రి, అదే విధంగా సామినేని ఉదయ్ భాను ఇలాంటి 10 మంది మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని ఒక జీవో ద్వారాగా ఎత్తివేయించుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి. దాన్ని హైకోర్టులో నేను ఛాలెంజ్ చేస్తే హైకోర్టు మీరు ఇష్టం వచ్చినట్టుగా కేసులు ఎత్తివేసుకోవడానికి మీరెవరో వాళ్ళ మీద విచారణ జరిపించడానికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు వాళ్ళైనా అంతే వీళ్ళైనా అంతే, వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేసుకునేటువంటి ధోరణిలో వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉంది. జత్వానికి జరిగినటువంటి అన్యాయం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం కన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం అధికమైంది. ఈ విషయంలో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదన. రైట్. చెప్తా, వీళ్ళది ఎలా ఉందంటే ఆలీబాబా, మనం చిన్నప్పుడు ఆలీబాబా 60 దొంగల సినిమా చూసాం. ఆలీబాబా 40. శ్రీకాంత్ గారు కృష్ణాంజలి గారిని నేను ఇందాక అడిగింది ఏంటి, యార్లగడ్డ వెంకటరావు గారి విషయంలో మీరు ముందు వెనక చూసుకోకుండా ఆయన చెప్పిన 4 సెకండ్లు బిట్ని పెట్టుకుని ఏదేదో ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేస్తారు. జరిగింది ఏంటో మీకు తెలియదు. సో దాన్ని మీరు ఇప్పుడు దాని మీద సంజాయిషి ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటి, కేసులు ఎలా పడితే అలా ఎత్తడానికి అవ్వదని చెప్పింది నేనేదో ఎత్తేమంటున్నాను అన్నట్టు తప్పుడు విశ్లేషణ చెప్తాడు ఆయన. నేనేమన్నాను, ఎలా పడితే అలా ఎత్తడానికి ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు, దానికి ట్రిబ్యునల్ వేస్తా అన్నారు. జత్వాని అయినా సరే, లేకపోతే ఝాన్సీ రాణి అయినా సరే, ఎవరైనా సరే, అనూష గారు ఉన్నారు మన టీడీపీ ప్రతినిధి, ఇక్కడికి వస్తారు. ఆవిడ మీద కూడా అనేకమైన కేసులు పెట్టారు వైసీపీ. ఆవిడ కూడా మహిళే తిరుగుతున్నారు బాబు, రాయలసీమలో కోర్టుకి, తూర్పుగోదావరి జిల్లాలో కోర్టుకి. మహిళల మీద అనేక మంది మీద కేసులు పెట్టారు. సో ఎలా పడితే అలా కేసులు ఎత్తడానికి అవ్వదని చెప్పింది నేనే. అందుకని ప్రభుత్వం ట్రిబ్యునల్ వేస్తా అన్నారు. ట్రిబ్యునల్ తొందరగా వేయండి. ఆ ట్రిబ్యునల్ లో భాగంగానే జత్వాని కేసు అన్నా, జాహ్నవి కేసు అన్నా దాంట్లోనే అవుతురు. కానీ ఏదో ఈవిడేదో ప్రెస్ మీట్ పెట్టి కేసులు ఎత్తేయమంటే ఎత్తేసే అవకాశం ఉండదని చెప్పింది నేనే. నేను చెప్పిన దాన్ని మళ్ళీ ఏదో డిబేట్ చేస్తున్నట్టు ఆయన ఏదో కౌంటర్ చెప్పడం అసంబద్ధమైన విషయంగా నేను భావిస్తానండి. రైట్. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు బాబ్లీ సందర్శనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటప్పుడు అందరూ పోయారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులంతా వాళ్ళ మీద కేసు ఎత్తేసేదానికి దాదాపు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టింది. అంటే అది ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆడవారి మీద మాకున్నటువంటి ప్రేమ ఏ పార్టీకి లేదు. అందుకనే జత్వాని ఒక మహిళగా అన్యాయం జరిగిందని చెప్పి 3 IPS ఆఫీసర్ను సస్పెండ్ చేసినాం. సస్పెండ్ చేసి ఆమె మీద ఎంత వీలైతే అంత తొందరగా ఆ కేసు ఎత్తేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి ఇందాక ఈయన చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఆ ముసలోళ్ళకి పింఛన్ 3000 ఇచ్చేదానికి 5 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళు మీరు మాట్లాడతారు నవరత్నాల గురించి. అన్నింటిలో ఒక్కొక్క సంవత్సరం ఎత్తేసారు. మీరు ఎత్తేసుకుంటా పోయి చేసుకుంటా వచ్చారు. మేము అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తిని పెట్టి వెళ్ళినా కూడా 4 కంప్లీట్ చేసాం. ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా కంప్లీట్ చేస్తాం. అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఇంకొకరైనా అందరూ ఊటి అనేసి ఘాట్లో కట్టేస్తున్నారు. అట్లా కాదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అనేది ఒక నిబద్ధత ప్రకారం పోతుంది. ఇందాక మాట్లాడుతున్నారు ఆయన ఏదో ఆశ్రమాన్ని గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సోదరా. మీరేం చేశారు? ఈరోజు దుర్గా గుడిలో 3 సింహాలు మాయం చేసింది మీ ప్రభుత్వంలో కదా. వెంకటేశ్వర స్వామి లడ్డూలో నెయ్యి కలిపింది, లడ్డూలో కొవ్వు కలిపింది మీరు కాదా? అదే విధంగా అంతర్వేదిలో
వారి మీద మీరు కూడా చెప్పిండేది అందరూ విన్నాం. మీరు చెప్పినది వారి మీ మీద చెప్పిన తిప్పంతా కూడా ప్రజలంతా విన్నారు. అది గమనించాలి మీరు. ఈ రోజు మీరు దేశాన్ని 10 నెలలు ఏది కూడా మీరు అన్ని విస్మరిస్తున్నారు చెప్పకుండా. అలా మీ నీతి, మీ నిజాయితీ, నిబద్ధత గురించి మాకు ఇప్పుడు చెప్తే ఏదో దయ్యాలు వేదాలు వెలిచినట్లుంటాయి. మీరు చెప్తే మేము వినాలా? మా కర్మది.